కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ గారు మరొకసారి కేంద్ర ప్రభుత్వం పైన మోదీ సర్కార్ పైన విరుచుకుపడుతున్నారు. మంగళవారం నాడు ఆయన ఏమంటున్నారంటే, ఈ పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది కాబట్టి భారత్ ఫెయిల్ అయిపోయింది, భారత దౌత్యం విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఘోరంగా విఫలమైందని చెప్పి జైరాం రమేష్ గారు మాట్లాడుతున్నారు. మరి ఆయనకున్న సోర్స్ ఏంటో తెలియదు. జైరాం రమేష్ గారు ఏ ప్రాతిపదికన ఎక్కడ వార్త చూసి చెప్పారో తెలియదు, కానీ అసలు పాకిస్తాన్ అనేది ఈ రోజున ఎక్కడైనా రేసులో ఉన్నదా? ఎక్కడ ఉంది పాకిస్తాన్ ప్రస్తావన? ఎందుకు వచ్చింది? పోనీ దీన్ని అటు వైట్ హౌస్ కానీ లేకపోతే ఇటు ఇరాన్ కానీ ఏమైనా ధృవీకరించాయా? ఇదే అంశానికి సంబంధించి వైట్ హౌస్లో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు వైట్ హౌస్ అక్కడ మీడియా ప్రతినిధి చెప్పింది ఏంటంటే, అలాంటి విషయాలు ఏమీ చర్చకు రాలేదు. అయినా పాకిస్తాన్ చెప్తే వినేవాడెవడు? పాకిస్తాన్ దేశమే ఈ రోజున అడుక్కు తింటోంది. అన్ని రకాల ఉండాల్సినటువంటి అవలక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి, అన్ని దరిద్రాలు మొత్తం అక్కడేనే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం ఉంది, రాజకీయ సంక్షోభం ఉంది, తర్వాత ఒక ఆరోపణ కూడా ఉంది ఈ మధ్యకాలంలో. అలీ ఖమేనీని అంతమొందించడానికి, తమ యొక్క సైనిక స్థావరాలను రెక్కీ నిర్వహించడానికి, సర్వేలెన్స్ చేయడానికి అమెరికాకి సహాయం అందించింది, అలాగే ఇజ్రాయెల్కు కూడా సహాయం అందించింది పాకిస్తాన్. కాబట్టి పరోక్షంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతం కావడానికి, మరణానికి పాకిస్తాన్ కూడా బాధ్యత ఉన్నది. పక్కనే ఉన్నటువంటి నైబర్ కంట్రీ, ఒక పక్కేమో ఇరాన్ మా నైబర్ కంట్రీ అని చెబుతూనే ద్వంద్వ వైఖరి, హిపోక్రసీ, ఎటు ఒక క్లియర్ స్టాన్స్ మెయింటైన్ చేయలేకుండా ఎటువైపు ఉన్నామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఈ రోజున ఉంది. ఎందుకంటే అమెరికా చెప్పినట్టు వినకపోతే పాకిస్తాన్కు రావాల్సినటువంటి నిధులు ఏవి కూడా రావు. అటు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఐఎంఎఫ్ నుంచి కానీ, లేకపోతే ఈవెన్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కొన్ని మెయింటెనెన్స్ అని అవన్నీ వాళ్ళ న్యూక్లియర్ స్థావరాలు కొన్ని ఇక్కడ ఉన్నాయని చెబుతూ ఉంటారు. వాటికి సంబంధించి మెయింటెనెన్స్ కానీ, F-16 విమానాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ ఈ మధ్యన కొంత మెయింటెనెన్స్ కోసం కొంత నిధులను విడుదల చేయడం జరిగింది. సో పాకిస్తాన్ చెప్పినటువంటి, అమెరికా చెప్పినటువంటి మాట వినకపోతే పాకిస్తాన్కి రోజు గడవదు, పూట గడవదు. కాబట్టి అమెరికా మాటని ఖండించేటువంటి ప్రసక్తి లేదు. ఇంకో పక్క ఇరాన్ ఏమైనా అందామంటే నైబర్ కంట్రీ ఎప్పుడు ఏ మిసైల్ తీసుకొచ్చి వేసేస్తాడో తెలియదు. సచ్ ఎ పవర్ఫుల్ కంట్రీ ఇరాన్, నైబరింగ్ కంట్రీ కూడా. కాబట్టి అటు ఇరాన్కి డైరెక్ట్గా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అటు అమెరికా మాట కాదనేటువంటి పరిస్థితి లేదు. ఎవరు డబ్బులు ఇస్తే అటువైపు మాట్లాడేటువంటి పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉంది. మరి ఏ సోర్స్ బేస్ చేసుకొని జైరాం రమేష్ గారు చెప్తున్నారో తెలీదు. మోదీ ప్రభుత్వం దౌత్యం చాలా బలహీనంగా ఉంది, వీక్ ఫారెన్ పాలసీ అని చెప్పి పాతపాటే మరొకసారి వినిపించారు జైరాం రమేష్ గారు. ఇప్పుడు మన దౌత్యమే అంత బలహీనంగా ఉంటే, ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనం ఒక 4-5 ట్యాంకర్లు వెసల్స్ను, ఎల్పిజి ట్యాంకర్లు కానీ, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కానీ, కొన్ని చమురు వెసల్స్ కానీ మనం విజయవంతంగా ఆ హర్మూజ్ జలసంధిని దాటి ఇప్పటికే కొన్ని చేరుకున్నాయి. మరొక 6 షిప్పులు అక్కడ ఉన్నాయి మన భారతీయ జెండాతో. వాటి కోసం ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇరాన్ వాటికి సానుకూలంగానే ఉంది. ఇరాన్ ఏ రోజున కూడా భారత్ మాకు శత్రు దేశం అని చెప్పాలా. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా చాలా దేశాలపైన దాడులు చేసింది. ఈ దాడులు జరగడానికి ముందు మన ప్రధాని ఇజ్రాయెల్ వెళ్ళినప్పటికీ కూడా ఇరాన్ నుంచి ఎలాంటి ఒక్క మాట, పన్నెత్తు మాట కూడా భారత్కి వ్యతిరేకంగా ఇరాన్ మాట్లాడలేదు. ఇప్పటికి కూడా భారత్ మాకు ఫ్రెండ్లీ కంట్రీ అని చెబుతోంది. దానికి సంకేతంగానే మనకు చెందినటువంటి కొన్ని షిప్పుల్ని విడుదల చేయడం జరిగింది. మరి వీక్ పాలసీ అని ఎలా చెప్తారు, వీక్ ఫారెన్ పాలసీ అని ఎలా చెప్తారు, దౌత్యం డిప్లొమాటిక్గా మనం బలహీనపడ్డామని ఎలా చెప్తారు జైరాం రమేష్ గారు? అర్థం కావట్లేదు. ఆయన ఏ సోర్స్ నుంచి చెప్తున్నారు? కేవలం పొలిటికల్గా మైలేజ్ పొందడం కోసం, కేంద్ర ప్రభుత్వం పైన బురద జల్లడం కోసం మాత్రమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విమర్శలు చేసింది. సరెండర్ అయిపోయారు, అమెరికాకు సరెండర్ అయిపోయారు, అందుకనే యుద్ధం 3 రోజుల్లోనే ఆగిపోయిందని చెప్పి యుద్ధం కంటిన్యూ చేస్తారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి నష్టం? ఎవరు మునిగిపోతారు? పాకిస్తాన్ నిండా మునిగినటువంటి దేశం కాబట్టి ఇంకా చలి ఏమి ఉండదు. నిండా మునిగిన వాడికి చలి ఏమి ఉండదు, ఎందుకంటే మొత్తం పోయింది వాడికి, ఇంకా కొత్తగా కోల్పోవడానికి ఏం లేదు. కాకపోతే మంది ఎమర్జ్ అవుతున్నటువంటి డెవలపింగ్ కంట్రీ, ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ. యుద్ధం జరిగితే దాని యొక్క ప్రభావం ఎంత పడుతుందనేది మనం చూస్తున్నాం. ప్రత్యక్ష ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకటి, రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతోంది గత 4 సంవత్సరాలుగా, 3.5-4 సంవత్సరాలుగా. రష్యా ఎంత ఖర్చు పెడుతుంది, ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది, దానివల్ల ఎంత డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఈ ఖర్చు కనుక మరొక రకంగా పెడితే డెఫినెట్గా డెవలప్మెంట్లో మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ రోజున తప్పనిసరి పరిస్థితులు ఒక లూప్లో తిరుగుతోంది. ఆ వార్ తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా యుద్ధం చేయాల్సి వస్తుంది సంవత్సరాల పాటు. అదే పరిస్థితి భారత్ కూడా వస్తుంది. ఎక్కడ ఆపాలో తెలియడం అనేది కూడా ఒక లీడర్షిప్ గొప్పతనం. అండ్ మోరోవర్ మనం పిరికితనంతో వెనకడుగు వేయలా. అవతలవాడు శరణు కోరి భారత్కి
విజ్ఞప్తి చేస్తే కోరుకుంటే అప్పుడు ఆపడం జరిగింది. కాబట్టి మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నప్పుడు యుద్ధాన్ని ఆపాం, లోయర్ హ్యాండ్లో ఉన్నప్పుడు మనం ఏదో పాకిస్తాన్ వాడిని శరణ్ అడగల, వాడు శరణ్ అడిగితే మనం ఆపాల్సి వచ్చింది. సో సరెండర్ అయ్యారు అనేటువంటి దాంట్లో అర్థమే లేదు. సరెండర్ అయ్యారు అంటే కనుక ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు, టారిఫ్ల విషయంలో కూడా అదే మాట్లాడుతున్నారు, ట్రేడ్ డీల్ విషయంలో కూడా అదే మాట్లాడుతున్నారు. రొటీన్ డైలాగులు పట్టుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు జయరాం రమేష్ కానీ రాహుల్ గాంధీ కానీ మాట్లాడుతున్నారు. దాంట్లో ఎలాంటి స్టాటిస్టిక్స్ కానీ వాస్తవాలు కానీ లేవు. అసలు నిజంగా సరెండర్ అయ్యారు అన్నటువంటి మాట మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీలో గత చరిత్ర తిప్పు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2008 ముంబై దాడుల తర్వాత పి చిదంబరం గారు, అప్పట్లో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి పి చిదంబరం గారు రీసెంట్గా ఒక మాట మాట్లాడారు. మేము రివెంజ్ తీర్చుకోవాల్సినటువంటి సందర్భం అది, కానీ మేము ఏమి చేయలేకపోయాం. కారణం ఏంటంటే అమెరికా ఒక మాట చెప్పింది, అమెరికా నుంచి వచ్చినటువంటి స్టేట్ సెక్రటరీ కండోలిజా రైస్ మా చేతులు కట్టేశారు, మీరు ఇప్పుడు ఏమీ రివెంజ్ అటాక్స్ చేయకండి, మేము మాట్లాడతాం, లేకపోతే ఇది ఎస్కలేట్ అవుతుంది, ఇది చాలా తీవ్రమైనటువంటి యుద్ధంగా ఉంటుంది, దట్టు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పి అమెరికా చెప్పినటువంటి మాటకి తల వంచి అప్పుడు ప్రతీకార దాడులు చేయలేదు. బట్ అంత జరిగిన తర్వాత, అంత దారుణమైనటువంటి అటాక్ జరిగిన తర్వాత 180 మంది 170 మంది చనిపోయిన తర్వాత భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. మరి అప్పుడు ఎవరు సరెండర్ అయ్యారు? అమెరికాకు సరెండర్ అయింది అప్పుడున్నటువంటి ప్రభుత్వమా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమా? సో డిప్లొమాటిక్గా కానీ ఫారెన్ పాలసీ విషయంలో కానీ అప్పుడు బలంగా ఉందా భారత్, ఇప్పుడు బలంగా ఉందా? దేశ ప్రజలకు తెలుసు. దీనికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. జయరాం రమేష్ మాట్లాడిన దాంట్లో కానీ, లేకపోతే గతంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి చేసినటువంటి ఆరోపణలో ఏమైనా 1% అయినా వాస్తవం ఉందని మీకు అనిపిస్తోందా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.